ఆయన రాజకీయ నేత, నియోజకవర్గానికే ప్రజాప్రతినిధి, రాష్ట్ర రాజధానిలోనే పేరున్న ఎమ్మెల్యే. ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ఆయన అనుచరులు వాటిని లాక్కునే పని మొదలుపెట్టారు. కార్యకర్తలను పంపి జనాన్ని పోగేసి ప్రత్యక్ష దాడికి కారణమయ్యారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆయన అనుచరుల కబ్జా దాహంతోనే ఓ కుటుంబం భయంతో వణికిపోతోంది. కర్రలతో కొట్టుకుంటున్నారు. 10 మంది కలిసి ఇద్దరు ముగ్గురిని కొడుతున్నారు. కొందరు మహిళలు ప్రహరీని పగులగొడుతున్నారు. ఇంకొందరు మహిళలు ఇంట్లోకి దూసుకెళ్తున్నారు. మరికొంతమంది ఇంటి గుమ్మం ముందే గలాటా చేస్తున్నారు. ఎంత గొడవ జరుగుతున్న ఈ సీన్లో పోలీసులు ఉన్నారు. నియోజకవర్గానికే ప్రతినిధి అయిన ఎమ్మెల్యే కూడా ఈ గొడవ జరుగుతున్నంత సేపు ఇక్కడే ఉన్నారు. పోలీసులున్నా ఎమ్మెల్యే ఉన్నా గొడవ ఆగలేదు, ఇంకా పెరిగింది. ఓ కుటుంబంపై ఏకంగా ఇంతమంది దాడికి దిగారు. ఈ సీన్ అంతా హైదరాబాద్ ఎల్బీ నగర్ హస్తినాపురంలో జరిగింది. ఈ గొడవకు అసలు కారణం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన అనుచరుడు. 500 గజాల స్థలం కోసం కొంతమందిని పోగేసి ఉసిగొల్పడం వల్లే ఇదంతా జరిగింది. ఈ ఫోటోలో గడ్డం, నుదుటున్న బొట్టు పెట్టుకున్న ఈయనే ఈ స్థలం యజమాని. పేరు విఠల్ మహారాజ్. 1989 నుంచి ఈయన హస్తినాపురంలోనే ఉంటున్నారు. 1983లో వెంకట్రెడ్డి అనే ఈ ప్రాంత పెద్ద మనిషి ఎకరం స్థలంలో గుడి కట్టడం కోసం, సొంత అవసరాల కోసం ఈయన బహుమతిగా ఇచ్చేశారు. అప్పటి నుంచి విఠల్ మహారాజ్ ఈ స్థలంలో సంతోషిమాత ఆలయాన్ని నిర్మించి ఆ పక్కనే తాను నివాసముంటున్నారు. కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ 500 గజాల స్థలంపైనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల కన్ను పడింది. ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు పూజారి విఠల్ మహారాజ్ ను బెదిరించడం మొదలెట్టారు. అయినా మాట వినలేదు పూజారి. దీంతో కాలనీలో తమకు అనుకూలంగా ఉండేవారిని పోగేశారు. ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని నమ్మబలికారు. ఈ మీటింగ్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా వచ్చారు. ఈ క్రమంలోనే తన స్థలాన్ని అభివృద్ధి చేసుకుంటున్న పూజారిపై ఎమ్మెల్యే ఉండగానే దాడికి దిగారు ఆయన అనుచరులు. గుడి ప్రహరీ గోడను కూల్చేశారు. ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి నానా బీభత్సం సృష్టించారు. తమపై దాడి చేశారని పూజారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే వీరిపైనే ఎదురు కేసు పెట్టారు పోలీసులు. వన్ సైడ్ గా ఉండకూడదనుకుని ఎమ్మెల్యే అనుచరులపైన చిన్న చితక కేసులు పెట్టారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తమ పేరు మీద ఉన్నాయని పూజారి చెబుతున్నారు. ఈ వివాదంపై కోర్టుకెళ్లారు కూడా. కోర్టు స్టే విధించింది. ఈ క్రమంలోనే ఇంటికి పిలిపించుకొని మరీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు స్థలం ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని పూజారి కొడుకు చెబుతున్నాడు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడనే ఉండే ఏం యాక్షన్ తీసుకుంటారో మాకేం అర్థం కావట్లేదు. మేము దీన్ని కేసు కూడా ఫైల్ చేసినాం, కోర్టులో కూడా వేసినాం. మాకు కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా వచ్చింది. ఇప్పుడు మాకేం న్యాయం జరగలేదు. మా ఇంటి మీద అటాక్ చేశారు సుధీర్ రెడ్డి అనుచరులు వచ్చి. నాకు ప్రాణహాని ఉంది, నేను బయట తిరగాలంటే నాకు భయం అవుతుంది. ఆయన వల్ల
ఇది వీరి భయం. విలువైన 500 గజాల స్థలంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కన్ను పడటంతో అసలు యజమానులు గడగడలాడిపోతున్నారు. ఈ భూ వివాదంలో పోలీసులు ఎమ్మెల్యేకే వత్తాసు పలుకుతుండటంతో ఈ పూజారి కుటుంబం ఇప్పుడు భయపడుతోంది.